Hey guys, welcome to our YouTube channel Knowledge Knots. ఇప్పటి వరకు ఇంకెవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోరా అంటే కొంచెం అన్నానని కొంచెమే సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, ఒక్కసారి ట్యాప్ చేసి వదిలేదు చాలు, ఓకేనా? సో ఇవాళ వీడియో వచ్చినప్పటికీ మనం హౌ హ్యాకర్స్ స్టీల్ పాస్వర్డ్. సో మనం లైక్ సెక్యూర్గా ఫీల్ అయ్యే కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఈ పాస్వర్డ్స్ అన్నీ మనం సెక్యూర్ అనుకుంటున్నాము. బట్ హ్యాకర్స్ చాలా సింపుల్గా మన దగ్గర నుంచి తీసేసుకుని అకౌంట్ని యాక్సెస్ చేస్తారన్నమాట. సో దిస్ వీడియో ఇస్ కంప్లీట్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్. నేను దీంట్లో ఫిషింగ్, బ్రూట్ ఫోర్స్ అండ్ అలాగే కొన్ని ట్రిక్స్ గురించి నేను క్లియర్ కట్గా నేను చెప్పబోతున్నాను. సో ఇది ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్, ఓకేనా? అండ్ మీరు ట్రై చేసినా సరే జస్ట్ ఫర్ ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మీరు ట్రై చేయండి, బట్ నాట్ లెస్ ఇల్లీగల్గా అయితే ట్రై చేయొద్దు, ఓకేనా? బికాజ్ అథెంటికేషన్స్ అండ్ ఫైర్ వాల్స్ అవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి మీరు క్రాక్ చేయాలంటే. సో మీరు లైనెక్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది, డిఫరెంట్ ఐపీ అడ్రసెస్, ఇవన్నీ మనం సినిమాలో చూసి ఉంటాం కదా, సేమ్ అలాగే మనం చేయాలి. సో రియల్ టైం కింద మనం స్టార్టింగ్ యాజ్ ఎ బిగినర్ కింద మనకి అవ్వదు. సో నేను ఎలా స్టీల్ చేస్తారో నేను ముందుగానే మీకు చెప్తాను, సో దట్ మీరు అలాంటి పాస్వర్డ్స్ కానీ ఆ టెక్నిక్ గురించి తెలుసుకుని మీరు జాగ్రత్త పడతారని నేను ఈ వీడియో చేస్తానని అన్నమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. టెక్నిక్ ఇన్ స్టీలింగ్ ఆఫ్ పాస్వర్డ్. సో ఏంటి అంటే జనరల్గా ఫేక్ వెబ్సైట్స్ ఆర్ ఫేక్ లింక్స్ అన్నమాట. అంటే ఫేక్ వెబ్సైట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ క్రోమ్ వెబ్సైట్ తీసుకున్నాము, గూగుల్ మెయిల్ ఐడీస్ నుంచి మనకి ఏమొచ్చింది, మీరు ఈ లింక్ ప్రెస్ చేసి పాస్వర్డ్ని సెక్యూర్ చేసుకున్నట్టు మనకు వస్తుంది. వన్స్ మీరు ఎప్పుడైతే ప్రెస్ చేసి లోపలికి వెళ్ళి లాగిన్ ఐడీస్ చేశారో, లాగిన్ ఐడి పాస్వర్డ్ వచ్చి సెక్యూర్ అని బట్టన్ కనిపిస్తుంది, అది రియల్ గూగుల్ పంపించిందేమో అనుకుని ప్రెస్ చేసి సెక్యూర్ అని టైప్ చేశారా, మీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ హ్యాకర్స్ యొక్క డేటాబేస్కి వెళ్ళిపోద్దామంట. నీకేమైంది, గూగుల్ అకౌంట్ పాయే. అండ్ అలాగే లింక్ ప్రెస్ చేసి గిఫ్ట్ పట్టు అని మీకు ఫెస్టివల్స్ టైంలో ఆర్ఎల్స్ ఎన్ని హార్డ్గా ఉన్నప్పుడు మనకి లింక్స్ వస్తూ ఉంటాయి. లేదా గిఫ్ట్ వస్తుంది కదా అని వెంటనే ప్రెస్ చేసావా, అకౌంట్ మాయం, లేదంటే నీ అకౌంట్ అంటే అకౌంట్ కాదు, అకౌంట్లోనే మనీ మాయం, ఆర్ఎల్స్ నీ ఏమైనా ప్రైవసీ ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి అది కూడా హ్యాకర్స్ చేతులకు. సో బ్లాక్మెయిల్ చేయొచ్చు అండ్ డిఫరెంట్గా మనం థ్రెటన్ చేయొచ్చు. సో ఫిషింగ్ అనే టెక్నిక్ దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏ వెబ్సైట్ లింక్స్ వచ్చినా ఆర్ఎల్స్ ఏ నార్మల్ గిఫ్ట్ పట్టు అనే లింక్స్ వచ్చినా సరే మనం జాగ్రత్తగా అనేది ఉండాలన్నమాట. సో సెకండ్ మెథడ్ వచ్చినప్పటికీ బ్రూట్ ఫోర్స్ అటాక్ అన్నమాట. సో ఇది మనరల్గా మనం ఎప్పుడైతే పాస్వర్డ్ అనేది టైప్ చేస్తూ ఉంటామో ఆ కంపెనీ యొక్క అప్లికేషన్స్ సజెస్ట్ చేస్తాయి అన్నమాట. లాంగ్ పాస్వర్డ్ పెట్టండి, క్యాపిటల్ లెటర్స్ ఉండాలి, ఏదో ఒక సింబల్ ఉండాలి, స్పెషల్ సింబల్ అనేది ఉండాలి, మీ పాస్వర్డ్ అనేది వీక్గా ఉంది, స్ట్రాంగ్గా ఉంది, ఇలాగా మీకు పాస్వర్డ్ టైప్ చేస్తున్నప్పుడు మీకు కింద ఇస్తూ ఉంటుంది. సో ఇఫ్ మీ పాస్వర్డ్ అనేది సింపుల్గా లైక్ ఇప్పుడు 1 2 3 4 ఇలాగున్నా, లేదు అంటే ఇప్పుడు నా పేరు ముఖేష్ కాబట్టి జస్ట్ సింపుల్గా ముఖేష్ అని ఉన్నా, లేకపోతే ముఖేష్ 1 2 3 ఉన్నా, సో ఇలా ఎలాగున్నా సరే హ్యాకర్స్ అనేవాళ్ళు ఈజీగా క్రాక్ చేస్తారనమాట. వాళ్ళు ఒక లాజిక్ రన్ చేస్తారు, దాంట్లో ఏంటంటే కంప్యూటర్ ఫాస్ట్గా ఈ లాజిక్స్ ఎవరైతే ఉన్నాయో అకౌంట్స్ అనేవి హ్యాక్ అనేవి అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు సపోజ్ ఆ అటాక్ హ్యాకర్కి నేను టార్గెట్ అయ్యాను, నా ఈమెయిల్ యొక్క పాస్వర్డ్ సపోజ్ నేను ఈమెయిల్ ఐడి వచ్చినప్పటికీ ఏంటంటే ముఖేష్ 123@gmail.com అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అండ్ నేను పాస్వర్డ్ ఏం పెట్టుకున్నానంటే ముఖేష్ 123. నా జీమెయిల్ ఐడి మా ఫ్రెండ్ అనుకుందాం, తను నా హ్యాకర్ మా ఫ్రెండే నన్ను హ్యాక్ చేయాలనుకుంటున్నాడు. సో తనకి ఏంటంటే నా మెయిల్ ఐడి వాళ్ళకి తెలుసు. జనరల్గా మనం చెప్పుకుంటాం కదా, డేటా పంపించడానికి ఆర్ఎల్స్ ఏమైనా అప్లికేషన్స్ ఫైల్స్ పంపించడానికి ఈమెయిల్ ఐడి చెప్పమంటారు, డాక్యుమెంట్ పంపించడానికి. ఇప్పుడు నేను బై ఫ్లూక్లో నేను చెప్పేసాను నార్మల్గా ఫ్రెండే కదా ముఖేష్ 123@gmail.com అని చెప్పేశాను. సో చెప్పిన వెంటనే తన ఏం చేశాడు, నా పాస్వర్డ్ వీక్గా ఉందని లాజిక్ ద్వారా కనిపెట్టి ఆ పాస్వర్డ్ నేనేం పెట్టుకున్నాను,
ఇది పెట్టుకున్నా ముఖేష్ 123 ఇక క్యాపిటల్ లెటర్స్ ఏమి యూజ్ చేయాలి అండ్ స్పెషల్ సింబల్స్ ఏమి యూజ్ చేయాలి. ఇప్పుడు కాంబినేషన్ సెర్చ్ చేసుకున్నాడు. ఫస్ట్ 1 2 3 4 టైప్ చేశాడు, పాన్ అవ్వలే. అదే జస్ట్ ముఖేష్ అని టైప్ చేశాడు, పాన్ అవ్వలే. అదంతా ముఖేష్ 1 2 3 టైప్ చేశాడు కాంబినేషన్ వాళ్ళ లాజిక్తో. ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఆడు తెలుసుకుంది. సో వాడు ఇల్లీగల్గా ఏదైనా చేసేది. సో అందుకనే మ్యాక్సిమం ఆఫ్ ద అప్లికేషన్స్ మీకు ఏం సజెస్ట్ చేస్తాయి అంటే నంబర్స్ ఉండాలి, నంబర్స్ ఉండాలి, నేమ్ ఉండాలి, అది కూడా క్యాపిటల్ లెటర్స్. అంటే ఏదైనా ఒక లెటర్ మధ్యలో ఏదైనా క్యాపిటల్ అనేది ఉండాలి, ఆర్ ఎల్స్ స్పెషల్ సింబల్ అయి ఉండాలి. స్పెషల్ సింబల్ అనేది అయి ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇదే నేను పాస్వర్డ్ని నేను ఇంకో వేలో రిటర్న్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ అలాగా ముఖేష్ 14 ఓకే 143 కాదు 14 హ్యాష్ 12 స్ట్రాంగ్గా ఉందనుక పాస్వర్డ్ హ్యాకర్కి కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది ఇది క్రాక్ చేయడానికి ఈ కాంబినేషన్. ప్లస్ అలాగే కొన్ని అప్లికేషన్స్ కూడా ఇలా సిరీస్ ఉన్న నంబర్స్ లైక్ ఇప్పుడు 1 2 3 4 అని, లేదా 5 6 7 అని, లేకపోతే 7 8 6 అని, 6 7 8 అప్పుడు 7 8 6 ఇలా కాంబినేషన్స్ కూడా మీకు సజెస్ట్ ఇవ్వదు. అలా పెట్టద్దు బాబు, కొంచెం వెరైటీగా పెట్టుకోండి కొంచెం. సో మీరు ఎప్పుడైతే మీరు ఇలా పెట్టుకున్నారో హ్యాకర్కి రియల్లీ ల్యాక్స్ ఆఫ్ డేస్ పడుతుంది అన్నమాట క్రాక్ చేయడానికి ఆ పాస్వర్డ్ని. సో అందుకనే మ్యాక్సిమం ద అప్లికేషన్స్ అనేది సజెషన్ చేస్తుంది. సో నేను ముందు ఎగ్జాంపుల్ చెప్పాను కదా పాస్వర్డ్ దొంగలించడం, దీన్నే బ్రూట్ ఫోర్స్ అటాక్ అని పిలుస్తారు. మనం నెక్స్ట్ మెథడ్ కూడా డిస్కస్ చేసుకుందాం. కీ లాగర్స్ అన్నమాట. సో ఈ కీ లాగర్స్ మెథడ్స్ ఏంటంటే ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే ల్యాప్టాప్లో ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తారు, అదే కీ లాగర్స్ చేసి హ్యాక్ చేసేస్తారు అన్నమాట. అంటే ఇప్పుడు లైక్ అవి ఎలా వస్తాయి అంటే యూఎస్బి కేబుల్స్, యూఎస్బి పెన్ డ్రైవ్స్ ఉంటాయి కదా మనకి, యూఎస్బి కేబుల్స్ వస్తుంది, యూఎస్బి పెన్ డ్రైవ్స్. థర్డ్ మెథడ్ వచ్చినప్పటికి ఏంటంటే కీ లాకర్స్. ఈ కీ లాకర్స్ అనేది మ్యాక్సిమం అటాక్ అనేది మ్యాక్సిమంలీ ప్రైవేట్ సాఫ్ట్వేర్లో, లేదు అంటే మనకి యూఎస్బి పెన్ డ్రైవ్స్ ఉంటాయి చూడు, దాని ద్వారా మనకు వచ్చేస్తుంది అన్నమాట. ఇఫ్ నేను ఒక పర్సన్ని హ్యాక్ చేయాలనుకుంటున్నాను, అంటే సిస్టమ్ని హ్యాక్ చేయాలనుకుంటున్నాను, అప్పుడు నేను ఆ సిస్టమ్ ఆ ఫ్రెండ్ దాంట్లోనో ఎవరైనా ఎవరి దాంట్లోనైనా కీ లాగర్స్ అనే సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేస్తాను అన్నమాట. సో అలా ఇన్స్టాల్ చేసినప్పుడు సో తను ఏం చేసినా సరే నాకు తెలిసిపోతుంది అన్నమాట. సో ఈ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది అంటే ల్యాప్టాప్ మానిటర్ దాంట్లో మనం సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేస్తాం. ఇన్స్టాల్ చేసిన తర్వాత హ్యాకర్స్ దగ్గరికి హ్యాక్ చేసినట్టే కదా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసాము, నాకు కావాల్సిన సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేశాను, దాంట్లో కీ లాగర్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేశాక హ్యాకర్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి కీ స్ట్రోక్స్ అని మనకి రిసీవ్ అవుతాయి అన్నమాట. అంటే వాళ్ళు ఏం టైప్ చేసినా మనకి రిసీవ్ అవుతాయి, వాటిని మనం కీ స్ట్రోక్స్ అని మనం పిలుస్తాం అన్నమాట. సో ఈ మెథడ్ని మనం కీ లాగర్స్ అని అంటాం. ఇది మ్యాక్సిమం అన్ని ప్రైవేట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో, లేదంటే మీకు చెప్పినట్టుగా పెన్ డ్రైవ్స్ ద్వారా కూడా జరగచ్చు. సో సెక్యూర్గా మీరు ఉండండి, ఎవరిని నమ్మద్దు, ఓకేనా. సో మనం నెక్స్ట్ మెథడ్ చూసేద్దామా. సో లాస్ట్ బట్ నాట్ మెథడ్ వచ్చినప్పటికీ డేటా బ్రాంచెస్. సో ఇది వచ్చినప్పటికీ మెయిన్లీ బిగ్ ఎంఎన్సీ కంపెనీస్లో మనకి జరుగుతాయి. మీరు ఎప్పుడైనా న్యూస్ విన్నట్టయితే గూగుల్ యొక్క డేటా అనేది బయటికి లీక్ అయిపోయింది, ఫేస్బుక్ డేటా అనేది బయటకు లీక్ అయిపోయింది అని బయట మనం న్యూస్ విన్నాము. సో అలా లీక్ అవ్వడానికి, సో లీక్ అవ్వడం అంటే లీక్ కాదు, సో లీక్ అయ్యేదాన్ని మనం ఏమని పిలుస్తామంటే డేటా బ్రాంచెస్ అని పిలుస్తాము. సో ఇది ఎలాంటి ఇది వెబ్సైట్ అనుకున్నాం. వెబ్సైట్లో ఏమవుతుందంటే పాస్వర్డ్ హ్యాకర్స్ అనేవారు డార్క్ వెబ్లో కొన్ని పాస్వర్డ్స్ అనేవి లీక్ అయిపోతాయి అన్నమాట. డార్క్ వెబ్లో వాళ్ళెవరో మనకు తెలియదు. సో ఆ డార్క్ వెబ్లో పాస్వర్డ్ లిస్ట్ అనేది మనకు వచ్చేస్తే ఈజీగా హ్యాకర్స్ అనేవాళ్ళు ఈజీగా హ్యాక్ చేసేయచ్చు అన్నమాట. సో మనం సోషల్ మీడియాలో ఏవైతే మనం లాగిన్ ఐడీస్ ఇవేవైతే ప్రైవసీస్ ఉన్నాయో అవి సెక్యూర్ అనుకుంటే చాలా తప్పదండి. నిజంగా ప్రతి సోషల్ మీడియాలో పెట్టే ఏ కంటెంట్ అయినా ఆర్ఎల్స్ ఏ డేటాను మనం షేర్ చేస్తున్నా ఇట్ ఈస్ నాట్ సెక్యూర్. పాస్వర్డ్ హ్యాక్ అయిపోవచ్చు, మన అకౌంట్ అనేది హ్యాక్ అయిపోవచ్చు. సో మనం ఏం చేయలేము. సో అందుకోసమే నేను కన్క్లూజన్ ఏం చెప్పబోతున్నానంటే పాస్వర్డ్ షుడ్ బి స్ట్రాంగ్. 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది పక్కా అనేది ఉండాలి.
అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికి ఏంటంటే ఏ అన్నోన్ లింక్స్ మీద ప్రెస్ చేయకూడదు. ఈ జాగ్రత్తలో కానీ మనం తీసుకున్నట్టయితే మన అకౌంట్ అనేది చాలా సేఫ్గా ఉంటుంది అన్నమాట. సో ఇవాళ వీడియోలో నేను హౌ హ్యాకర్స్ స్టీల్ పాస్వర్డ్ గురించి చెప్పాను. సో అలాగే ఇంకా డిఫరెంట్ కంటెంట్స్ అండ్ మీరు నాకు ఇంకా సజెషన్స్ ఇవ్వచ్చు ఇన్ కామెంట్ సెక్షన్. అంటే కంటెంట్ ఇంప్రూవ్ చేసుకోమని, ఆర్ ఎల్స్ ఇంకా మాకు వైట్ బోర్డ్ మీద కాదు యానిమేషన్స్ మీద లైక్ వీడియోస్ రూపంలో కావాలి, ఎక్స్ప్లెనేషన్ చాలా ఇంకా కొత్తగా ఉండేలాగా ఉండాలి అని మీరు అలాంటి మాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో సజెషన్స్ ఇవ్వండి. అండ్ ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ మా కంటెంట్ నచ్చినట్టుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లైక్ చేయండి. ఆ లైక్ చేయడం వల్ల నాకేమి మనీ రాదు, కానీ కంటెంట్ అనేది అందరికీ రీచ్ అయ్యేలాగా నాకు హెల్ప్ అవుతుంది అన్నమాట. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, వర్త్ కంటెంట్ అనేది నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో, సైనింగ్ ఆఫ్.